అనసాగర్ గారు, కర్నూలులో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య ఎవరిపైన అనుమానం వ్యక్తం అవుతోంది? మీకున్న సమాచారం ఏంటి? వైకాపా వాళ్ళ పనేనా? ఇది పక్కా వైసీపీ ప్లాన్ అని చెప్పి రాష్ట్రం అంతా చెప్పుకుంటున్నారు కదండి. ఇందులో సందేహం ఏముంది? గత ఎన్నికల్లో ఈ శ్రీనివాసులు అనే మాజీ సర్పంచ్ గారు కారణంగానే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వచ్చింది. అంత ప్రముఖమైనటువంటి టీడీపీ నాయకులు ఉంటే రేపు పొద్దున మనకి ఇబ్బంది కలుగుతుంది, ఇతని వల్ల ఇక్కడ మనకి పార్టీ ఓడిపోతుందనే కక్షతో వాళ్ళు ప్లాన్ ప్రకారంగా ఆయన్ని హతమార్చారు. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఢిల్లీ పోయి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని యాగి చేసినటువంటి ఆ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఏమిటిది? నీకు అధికారం పోయినా కూడా నీ మతం ఇంకా దిగలేదా? నీ సంస్కృతి మారదా? నీ పార్టీకి నువ్వు నేర్పింది ఇదేనా? నీ ఫ్యాక్షనిజం మారదా? తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రప్పించే నాయకుడు ఉంటే చంపేస్తావా? నిజంగా మొన్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ గెలుచుంటే ఈ రాష్ట్రంలో ఏమైపోయింది? ఈ రాష్ట్రం సామాన్యుడు ఏమైపోయేవాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల జీవనం ఏ విధంగా ఉండేది? అసలు రాష్ట్రంగా శాంతి భద్రతలు ఉండేవా? దేవుడి దయ వల్ల మన అదృష్టం బాగుండి కాలం కలిసొచ్చి కూటమికి ప్రజలు పట్టం గట్టి తిరుగులేని మెజార్టీనిచ్చి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన గురించి బ్రతకగలుగుతున్నాం ఈ రాష్ట్రంలో. అయినా కూడా ఇప్పటికీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా ప్రాణాలకు ముప్పు ఉందంటే, భద్రత లేదంటే ఎంత పాశవికంగా ఈ పార్టీ పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలను వేడుకుంటున్నాను. అందుకే ప్రభుత్వం కూడా ఈ వైసీపీ గూండాల పైన ఉక్కుపాదం మోపాలని, జాలి దయ లేకుండా ఎక్కడికక్కడికి అణిచి పారేయాలని, తొక్కి పారేయాలని, అటువంటి కట్టుదిట్టమైనటువంటి చట్టాలని అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నటువంటి లా అండ్ ఆర్డర్ చేసి చూపించాలని ప్రభుత్వం భావించాలని నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంలో మీ ద్వారా ఏమిటండి ఇది? ఎలక్షన్లు వస్తాయి, 5 ఏళ్ళకి ఒకసారి పోతాయి. ఎలక్షన్ లో పనిచేసినంత మాత్రాన, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నంత మాత్రాన వీళ్ళు సైకిల్ తొక్కనివరా? వీధుల్లో తిరగనివరా? ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకు పోనివరా? గతంలో వైసీపీ అధికారులు ఉండగా ఆ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరో చిత్తూరు పోతే పెద్దిరెడ్డి మనుషులు అక్కడ సైకిల్ తొక్కనివ్వలేదు, మెడలో పసుపు కండువా వేసుకోనివ్వలేదు, పసుపు చొక్కా ధరించలేదు, రోడ్డు మీద నడవనివ్వలేదు. ఎవరు పోయినా వాళ్ళ పొగరు తగ్గలేదు, వాళ్ళ పాశవికత తగ్గలేదు, వాళ్ళ ఆటవిక విధానం తగ్గలేదు, హత్య వైఖరి తగ్గలేదు, హత్యలు చేసే వైఖరి తగ్గలేదు, చంపే విధానం తగ్గలేదు. ఏమిటిది అసలు? ఎప్పటికీ దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది? ఈ రాష్ట్రంలో ఈ సంస్కృతి, ఈ వైసీపీతో వచ్చినటువంటి ఈ సంస్కృతి ఎప్పటికి అంతమవుతుందని సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అనసాగర్ గారు మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో ఇకపై ఇటువంటి దారుణ మారణ కాండలు జరగకుండా, హత్యాకాండలు జరగకుండా ఈ వైసీపీ పార్టీని కట్టడి చేయాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. చాలు, 5 ఏళ్ల అరాచకాన్ని అనుభవించాం. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. రాష్ట్రంలో ప్రాజెక్టులు లేవు, ఆర్థిక పురోభివృద్ధి లేదు, ఒక వ్యవస్థ కూడా తన పని తాను చేసుకోకుండా నిర్వీర్యమై, నిస్తేజమై, నిద్రాణమై, కుక్కల చింపిన విస్తర్లాగా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి, అంధకారంలో పెట్టేసి, యువత భవితను అధోగతి పాలు చేసి, అగమ్య గోచరం చేసి ఇంకా రాజకీయం చేయాలని చూస్తున్నాడంటే, తోక జాడిస్తున్నాడంటే ఎలాగా ఊరుకోవాలి సార్? అసలు ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది సార్? ప్రభుత్వం నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతకాలం సాగుతుంది ఈ దురాగతం అని అడుగుతున్నా. ఇంకెన్నాళ్ళు ఈ రాష్ట్రంలో దమనకాండని అడుగుతున్నా. దోపిడీ చేసింది చాలక, దోచుకున్నది చాలక, దౌర్జన్యం చేసింది చాలక,
వేలాది మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని పొట్టన పెట్టుకున్నది చాలక అక్రమ కేసులు పెట్టింది చాలక అక్రమ అరెస్టులు చేసింది చాలక అర్ధరాత్రి తీసుకెళ్లి జైల్లో పెట్టింది చాలక ఇంకానా మా పైన ఈ కక్ష సాధింపు, ఇంకానా మా పైన ఈ మారణకాండ, హత్యాకాండ ఎంతకాలం భరించమంటారు? మాకు సహనం చచ్చిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఆయన ఆజ్ఞ మీరలేక సంయమనం పాటిస్తున్నాం. మేము చేతులకు గాజులు వేసుకోలేదు సార్, మాకు పౌరుషం ఉంది. ఎంతకాలం ఓర్చుకోవాలి? ఎలా ఓర్చుకోవాలి? ఒక మాజీ సర్పంచ్ని మట్టు పెట్టారంటే ఇక్కడ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉండగా ఎన్ని గుండెలు వాళ్ళకి, ఎంత ధైర్యం వాళ్ళకి, అంటే ఎంత బరి తెగించారో ఒక్కసారి ఆలోచించమంటున్నా. వాళ్ళు ఎంత నరహంతకులో ఈ వైసీపీ నాయకులు, ఈ పార్టీ అని ఒక్కసారి ఆలోచించమంటున్నా సభ్య సమాజాన్ని. ఇకపై సాగదు సార్, ఇది సాగనివ్వకూడదు. రాష్ట్రం శాంతి భద్రతలకు క్యారాపట్రస్ గా ఉండాలి. దానికి జగన్మోహన్ రెడ్డి సహకరించాలి. కబుర్లు చెప్పడం కాదు, కహానీలు చెప్పడం కాదు. శాంతి భద్రతలే లేవంటున్నాడు కదా ఆయన, మీకు మళ్ళీ లేవంటున్నప్పుడు ఏంటిది? నువ్వు సమాధానం చెప్పు. ఈ హత్యకు నువ్వు సమాధానం చెప్పు. తర్వాత శాంతి భద్రతల గురించి మాట్లాడదాం, రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడదాం, నీ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అని మీ ద్వారా నేను సవాల్ విసురుతున్నా, డిమాండ్ చేస్తున్నా. లేదు సార్, నరహంతకులతో రాష్ట్రం నిండిపోయింది. వైసీపీ నరహంతకులతో నరమేధం వాళ్ళు సృష్టించింది. వాళ్ళకి ఇంకా రక్తదాహం తీరలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని చూస్తున్నారు. దీన్ని అరికట్టాలి, అదుపు చేయాలి, ఆపు చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మళ్ళీ ఇటువంటి మర్డర్ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఏమాత్రం ఉపేక్షించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉసురు ఉవ్వెత్తున లేస్తుంది. ఆయన చెప్పాడు, ఆయన మీద ఏదో అంటే బీపీ రేగిందంట. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పగలగొట్టారంట. కానీ మాకు కూడా ఏదో రేగితే మరి ఏమవుతుందో చెప్పలేం. ఒక్క నిమిషం. తాడేపల్లి ఇల్లు పగలగొట్టేస్తారండి? తాడేపల్లి ఇల్లు పగలగొడతాము, లేకపోతే ప్యాలెస్లన్నీ పగలగొడతాము. ఏ క్షణాన్ని ఏమవుతుందో, కట్టలు తగిన ఆవేశంలో, ఇటువంటి దురాఘాతాల మీద తిరుగుబాటే చేసే సమయంలో, ప్రజా సమూహం చేసేదానికి నేను ఇప్పుడేం భవిష్యత్తు మీకు చెప్పగలను? ఫలానా దగ్గర ఎలాగ ఇన్సిస్ట్ చేయగలను? ఒక్క నిమిషం గౌతమ్ గారు. సంయమనం పాటించాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. గౌతమ్ గారు ఒక్క నిమిషం. గీత దాటట్లేదు మేము. ఎన్నాళ్ళు పాటించాలి? ఎన్నేళ్ళు పాటించాలి? ఇంకెంతకాలం అని అడుగుతున్నాం. గౌతమ్ గారు ఒక్క నిమిషం.